ఒకప్పుడు ప్రపంచాన్ని ఆ దేశం తన గుప్పెట్లో పెట్టుకుంది. మానవ హక్కుల ఉల్లంఘనలపై నీతులు వల్లించేది. భారతీయులంటే జాత్యహంకారం ప్రదర్శించేది. కానీ ఇప్పుడు ఆ దేశం దారుణంగా మారిపోయింది. తమ బిడ్డలను కాటేస్తున్న రేపిస్టులను చూసి చూడనట్టు వదిలేస్తుంది. చిన్నారుల లైంగిక వేధింపులపై చర్యలకు వెనకాడుతుంది. జాత్యహంకారానికి మారుపేరు ఆ దేశం. కానీ రేపిస్టులపై చర్యలు తీసుకుంటే జాత్యహంకారంపై విమర్శలు వస్తాయని సైలెంట్గా ఉంది. పాకిస్తానీయుల అరాచకాలను మౌనంగా భరిస్తుంది. దశాబ్దాలుగా వందల కేసులు నమోదైనా చర్యలు తీసుకోవద్దంటూ ఆర్డర్ వేస్తుంది. ఇప్పుడు ఇదే ఆ దేశంలో బర్నింగ్ ఇష్యూగా మారింది. అసలు సంపన్న దేశంలో ఏం జరుగుతోంది? ఎందుకు పాక్ రేపిస్టులను చూసి చూడనట్టు వదిలేస్తుంది? వాచ్ దిస్ స్టోరీ. యూకేలో గ్రూమింగ్ గ్యాంగ్స్ వివాదం ఏంటి? యూకేలో పాకిస్తానీల కీచక పర్వం సీక్రెట్ ఏంటి? యూకే మినిస్టర్ పై మస్క్ ఆగ్రహం దేనికి? ఎలాన్ మస్క్ ఈ భూమి మీదే అత్యంత ధనవంతుడు, కాబోయే అమెరికా అధ్యక్షుడికి అత్యంత సన్నిహితుడు. ప్రపంచంలోని ప్రతి విషయంపై ఇప్పుడు మస్క్ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాడు. చాలాసార్లు ఈ టెస్లా బాస్ చిరాకు తెప్పిస్తాడు, కానీ ఈసారి మాత్రం ఓ కీలక అంశంపై ఎక్స్ ఈవో స్పందించాడు. యూకేలో ఆందోళనకు గురిచేస్తున్న గ్రూమింగ్ గ్యాంగ్స్ పై సీరియస్ అయ్యాడు. గ్రూమింగ్ గ్యాంగ్స్ కథ వోల్డేమ్ అనే పట్టణంలో మొదలైంది. వోల్డేమ్ పట్టణంలో గ్రూమింగ్ గ్యాంగ్స్ పై యూకే హోం మంత్రిత్వ శాఖ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించింది. అయితే ఈ విచారణను భద్రతా శాఖ మంత్రి జస్ ఫిలిప్ మాత్రం తోసిపుచ్చారు. గ్రూమింగ్ గ్యాంగ్స్ పై విచారణను కేవలం వోల్డేమ్ సిటీ కౌన్సిల్ మాత్రమే విచారణ చేపట్టాలని జస్ ఫిలిప్ సూచించారు. ఈ విషయంలో లండన్ జోక్యం చేసుకోవద్దని సెలవిచ్చారు. దీంతో జస్ ఫిలిప్ పై సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిరసనకారుల్లోకి ఎలాన్ మస్క్ కూడా జాయిన్ అయ్యాడు. భద్రతా మంత్రి తీసుకున్న నిర్ణయానికి ఆమెను జైల్లో వెయ్యాలంటూ మస్క్ మండిపడ్డాడు. గ్రూమింగ్ గ్యాంగ్స్ విషయంలో పోలీసులను, జడ్జిలను కూడా తొలగించాలని మస్క్ డిమాండ్ చేశాడు. మస్క్ ట్వీట్లతో ఇప్పుడు గ్రూమింగ్ గ్యాంగ్స్ మంత్రి జస్ ఫిలిప్ బర్నింగ్ ఇష్యూగా మారారు. గ్రూమింగ్ గ్యాంగ్స్ విచారణలో జస్ జోక్యంపై యూకేకి చెందిన ప్రముఖ రచయిత జేకే రౌలింగ్ సైతం స్పందించారు. ఈ వివాదంలోకి మాజీ ప్రధాని లిజ్ ట్రస్ కూడా ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ యూకే ప్రభుత్వంపై మండిపడుతున్నారు. అసలు గ్రూమింగ్ గ్యాంగ్స్ అంటే ఏంటి? యూకేలో గ్రూమింగ్ గ్యాంగ్స్ హిస్టరీ ఏంటి? ఎందుకు వారిపై విచారణకు లండన్ భయపడుతోంది? గ్రూమింగ్ అనేది లైంగిక వేధింపులను సూచిస్తోంది. ప్రధానంగా ఇందులో చిన్నారులను లైంగికంగా టార్గెట్ చేయటాన్ని గ్రూమింగ్ అని చెప్పొచ్చు. కొందరు చిన్నారులను ఎంచుకుని ముందుగా వారితో ఎమోషనల్ గా, నమ్మకంగా కనెక్ట్ అవుతారు. ఆ తర్వాత లైంగికంగా వేధిస్తారు. ఇలాంటి వేధింపులు సాధారణమేనని చిన్నారులను నమ్మిస్తారు. ఇదేమీ అక్రమం కాదని చెబుతారు. ఇలాంటి వారినే గ్రూమింగ్ అంటారు. ఇప్పుడు ఈ గ్రూమింగ్ భూతం యూకేను కలవరపెడుతోంది. ఈ గ్రూమింగ్ బాధితురాలి సంచలనం సృష్టించిన కేసు రోథరం. రోథరంలో గ్రూమింగ్ గ్యాంగ్స్ 1400 మంది చిన్నారులను లైంగికంగా వేధింపులకు గురిచేశారు. 1997 నుంచి 2003 మధ్యకాలంలో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ గ్యాంగ్స్ లో బ్రిటిష్, పాకిస్తానీలే ఎక్కువగా ఉన్నారు. స్కూళ్లకు, కేర్ హోంలకు బయట కార్లను నిలబెట్టుకుంటారు. అక్కడే కొందరు బాలికలను టార్గెట్ చేసుకుంటారు. ఆ బాలికలకు సిగరెట్లు, మద్యం, మత్తుమందులను, ఖరీదైన బహుమతులనిస్తారు. ఎప్పుడైతే ఆ బాలికలు బలహీనంగా మారతారో అప్పుడు ఈ గ్రూమ్ గ్యాంగ్స్ లైంగిక వేధింపులకు దిగుతారు. కొందరు బాధితులను ఇతర పట్టణాలకు తీసుకెళ్తారు. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ వారిని హింసించి పెట్రోలు పోసి బెదిరిస్తారు. ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ ఘోరాలు 16 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. చాలా మంది బ్రిటిషర్లు ఈ విషయాన్ని ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. కానీ ఎవరూ చర్యలు తీసుకోవటానికి సిద్ధపడలేదు. 2010 వరకు ఈ గ్రూమింగ్ గ్యాంగ్స్ పై ఒక్క కేసు కూడా నమోదవలేదు. కోర్టు వరకు బాధితులు వెళ్లలేకపోయారు. 2010లో రోథరంలో 5 వ్యక్తుల లైంగిక వేధింపులను బ్రిటిష్ జర్నలిస్ట్ వెలుగులోకి తీసుకొచ్చారు. ఆ తర్వాత క్రమంగా గ్రూమింగ్ కేసులపై కేసులు నమోదయ్యాయి. 2014లో గ్రూమింగ్ గ్యాంగ్స్ పై ప్రభుత్వ దర్యాప్తు నివేదిక బయటికొచ్చింది. ఈ నివేదిక పోలీసులు, స్థానిక అధికారుల తీరును తప్పుబట్టింది. అసలు ఏం జరుగుతుందో బ్రిటన్ ప్రభుత్వానికి స్పష్టంగా తెలుసు, కానీ ఇప్పటికీ చర్యలు తీసుకోవటం లేదు. గ్రూమింగ్ గ్యాంగ్స్ బాధితుల్లో 2010లో రోథరం కేసు ఒకటి మాత్రమేనని ఆ నివేదిక వెల్లడించింది. అయితే తెల్లజాతికి చెందిన అమ్మాయిలను పాకిస్తానీ మూలాలున్న రేపిస్టులు టార్గెట్ చేసుకున్నట్టు ఆ నివేదిక తెలిపింది. సింపుల్ గా చెప్పాలంటే గ్రూమింగ్ సమస్య నిజమేనని, నిందితులపై రాజకీయ కారణాలతో చర్యలు తీసుకోలేదని వెల్లడించింది.
ఒకవేళ గ్రూమింగ్ గ్యాంగ్స్ పై చర్యలు తీసుకుంటే జాత్యహంకారులుగా భావిస్తారని బ్రిటన్ ఈ ఘోరాలను చూస్తూ మౌనంగా ఉండిపోయింది. ఎందుకంటే ఈ గ్రూమింగ్స్ కీచకులంతా పాకిస్తానీయులే. 2010 నాటి ప్రభుత్వం భావించినట్టే యూకేలోని ప్రస్తుత లేబర్ పార్టీ ప్రభుత్వం కూడా భావిస్తోందని స్పష్టంగా తెలుస్తోంది. ఎందుకంటే అధికార లేబర్ పార్టీలో 11 మంది పాకిస్తానీ మూలాలున్న ఎంపీలున్నారు. గత ఎన్నికల్లో కియర్ స్టార్మర్ ప్రభుత్వానికి 40% బ్రిటన్ పాకిస్తానీలు ఓటేశారు. అందుకే గ్రూమింగ్ గ్యాంగ్స్ పై చర్యలకు స్టార్మర్ ప్రభుత్వం వెనకాడుతోంది. పాకిస్తానీ కమ్యూనిటీని శాంతింపజేసేందుకు యత్నిస్తోంది. అదే నిజమైతే రోతరం ఘటనలో జరిగిన తప్పిదాన్నే స్టార్మర్ ప్రభుత్వం కూడా కొనసాగించనుంది. పాకిస్తానీ వ్యక్తులను నేరం చేసినప్పుడు వారిని విచారిస్తే అది జాత్యహంకారం కాదని బ్రిటన్ పెద్దలకు ఎందుకు తెలియటం లేదో అర్థమవటం లేదు. ఇదే ఇప్పుడు ప్రశ్నలకు తావిస్తోంది. ఎందుకు పాకిస్తానీ కమ్యూనిటీ మాత్రమే ఇలాంటి లైంగిక వేధింపులకు దిగుతోంది? ఎందుకు పాకిస్తానీలు తెల్లజాతి బాలికలను లక్ష్యంగా చేసుకుంటున్నారు? దీనికి మతపరమైన కోణమేమైనా ఉందా? గ్రూమింగ్ గ్యాంగ్స్ కు మతపరమైన నాయకులకు కూడా లింక్ ఉందా? ఈ ప్రశ్నలకు మాత్రం ఎవరూ సమాధానం ఇవ్వలేకపోతున్నారు. పాకిస్తాన్ రేపిస్టుల విషయంలో బ్రిటిష్ పాలకుల మౌనం ఒక తరం బ్రిటిష్ బాలికల జీవితాలను నాశనం చేస్తోంది. చాలా మంది బాధిత బాలికలు భయాందోళనకు గురవుతున్నారు. సాధారణ జీవితంలోకి రాలేకపోతున్నారు. గ్రూమింగ్ గ్యాంగ్స్ కేసులపై ప్రభుత్వం కొన్ని మార్పులను తెచ్చింది. 2014 నుంచి బాలికల వేధింపుల నివారణకు ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. దీన్నే ఆపరేషన్ స్టోవుడ్ అంటారు. ఇందుకోసం 200 మంది అధికారులను అప్పటి ప్రభుత్వం నియమించింది. ఈ అధికారులు 1367 నేరాలను నమోదు చేశారు. ఈ కేసుల్లో భాగంగా 209 మందిని స్టోవుడ్ అధికారులు అరెస్టు చేశారు. గ్రూమింగ్ గ్యాంగ్స్ నుంచి కనీసం 1000 మంది బాలికలను రక్షించారు. కానీ ఎంతమందికి శిక్ష పడిందో తెలుసా? కేవలం 20 నిందితులకే. 200 మందిని అరెస్టు చేస్తే కేవలం 20 మందికి శిక్ష పడింది. ఇక్కడ న్యాయ ప్రక్రియ ఆలస్యంగా సాగటం ఒక సమస్య. అయితే స్టోవుడ్ టీం ఎలాంటి విచారణ చేపట్టిందో బహిరంగంగా వెల్లడించడం లేదు. సింపుల్ గా చెప్పాలంటే వ్యవస్థాగత వైఫల్యంగా చెప్పొచ్చు. ఇప్పటికైనా గ్రూమింగ్ గ్యాంగ్స్ పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. ఎలాన్ మస్క్ ట్వీట్ చేయడంపై బ్రిటన్ ప్రభుత్వం స్పందించకపోయినా పర్లేదు. కానీ తమ బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవడానికైనా రేపిస్ట్ గ్యాంగులపై లండన్ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.